నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మ గుడిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు బోనాల పండుగ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. నగరంలో శనివారం రౌడీ షీటర్ల మేళా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్లు ఏ తగాదాల్లో పాల్గొనవద్దని, ప్రధాన కూడళ్లలో సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. నిజామాబాద్ ఎంపీగా మరోసారి అరవింద్ను బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు. మరోసారి ఎంపీ అరవింద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గత నెల 29న సాయిలు అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం డిచ్పల్లిలో బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీర్వాలో దాచిన 5 గ్రాముల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపదరావు జయంతి ఉత్సవాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు మలవత్ పూర్ణాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు బహుకరించారు. నేడు పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. వాడవాడల్లో గ్రామాన వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పల్స్ పోలియో చుక్కలు వేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కోసం అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి సునీత కుచల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్, సెక్రటరీ, హైకోర్టు జడ్జి ఎస్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు వేద మార్గాన్ని చూపిన ఆధునిక మహర్షి, ఆర్య సమాజ వ్యవస్థాపకులు దయానంద సరస్వతి అని యోగా గురువు రామ్దేవ్ బాబా అన్నారు. శనివారం నల్గొండ జిల్లా రామగిరిలోని ఆర్య సమాజ్ మందిరంలో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి మహాసభలతో పాటు ఆర్య సమాజ్ 100 ఏళ్ల వేడుకలను నిర్వహించారు.